హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పద్దెనిమిది నుండి 24 వరకు. Hebrews chapter 12 verses 18 to 24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. సృష్టించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢాంత కాలములకును తుఫానులకును భూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పబడదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేరేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క 6 వచనాల ద్వారా మరి మీరు మాతో ఏమి ఆత్మీయ ఆహారం ఇయ్యదలుచుకున్నారో, ఏమి హెచ్చరించాలనుకుంటున్నారో, ఏమి ప్రోత్సహించాలనుకుంటున్నారో, ఏ విధంగా ఖండించాలనుకుంటున్నారో, ఏ విధంగా సరిచేయాలనుకుంటున్నారో అది జరిగించమని. అయ్యా, ఇది నీ వాక్యము తండ్రి, దీన్ని ముట్టుటకు కూడా అర్హత లేనివన్నీ. అందుకే నీ స్వరాన్ని వినిపించమని పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాము స్వామి. సో ఇక్కడ ఈ పని ముఖ్యంగా అంటే 6 వచనాలు చదివినాం. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. 18 నుండి 21, 22 నుండి 24 వరకు. ఈ 18 నుండి 21 వచనములో హెబ్రీ విశ్వాసులకు, ఎందుకంటే వాళ్ళు నిరాశ నిస్పృహలలో ఉన్నారు. యూదా మతములో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదిరింపులు వారిని వెలివేస్తున్నారు. ఆ బాధలను తట్టుకోలేక వాళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఏ విషయంలోనూ కూడా భయపడబాకండి, నిరీక్షణ కలిగిన వారై ఉండండి అంటున్నాడు. ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడంటే, మీరు సియోను పర్వతం దగ్గరికి వచ్చి ఉన్నారు అంటున్నాడు. సియోను పర్వతం ఏమిటో తెలుసుకోవాలి అంటే సీనాయి పర్వతం గురించి తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు సీనాయి పర్వతం దగ్గరికి కాదు మీరు వచ్చింది, సియోను పర్వతం యొద్దకు వచ్చినారు అని. సో ఈ సీనాయి ఏంటి, సియోను ఏంటి? ఎందుకంటే వాళ్ళకి యూదులు కాబట్టి వాళ్ళకి సీనాయి యొక్క అనుభవం, అంటే వాళ్ళు అనుభవించకపోయినప్పటికీ వాళ్ళ పితరులు అనుభవించారు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫాదర్స్కి ఉన్నింది కాబట్టి అది జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాడు. అసలు సీనాయి పర్వతం దగ్గర ఏమి జరిగింది అంటే మనం అది నిర్గమకాండము 19వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 10 నుండి 25 వరకు ఉంది. 15 వచనాలు ఉన్నాయి, పెద్ద పోర్షన్ కాబట్టి మనం చదవలేము. కాకపోతే దాని యొక్క సారాంశం ఏంటో మనం చూడవచ్చు. ఏమంటున్నాడంటే 18వ వచనంలో,
12వ అధ్యాయము 18. స్పృశించి తెలుసుకోదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకు గాఢాంతరపురముకు తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఏమిటి అక్కడ జరిగినది అంటే అక్కడ అన్ని చెప్పబడినాయి. ఏమి దాన్ని ముట్టుకోలేరంట, స్పృశించాలి. ఇంగ్లీష్లో ఎట్లా ఉంది, యు హావ్ నాట్ కమ్ టు మౌంట్ దట్ మైట్ బి టచ్, అంటే దాన్ని పట్టుకోవడానికి ముట్టడానికి కూడా వీలు లేదంట. అంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా దానికి ఒక ఫెన్సింగ్ వేశారట మోషే, అంటే ఒక సరిహద్దు నియమించాడు. దీనిని దాటి ఎవరు లోనికి రాకూడదు, దీన్ని దాటి ఎవరు దగ్గరికి రాకూడదు. ఒక్కవేళ ఎవరైనా సరిహద్దు దాటి వస్తే అది మనిషే గాని పశువే గాని, తెలిసి తెలియకపోయినా, పశువులకి ఏం తెలియదు కదా, పశువులకి ఏమన్నా తెలుసా? మనుషులు అంటే ఊరుకోరా అంటే ఊరికే ఉంటారు, రావద్దు అంటే రావద్దు. పశువులకి ఏం తెలుసు అంటే తెలియకుండా కూడా సరిహద్దు దాటితే మరణమే. అంతటి భయంకరమైన స్థలము సీనాయి పర్వతం. మరి రెండోది, వాళ్ళు రావాల్సింది ఏ విధంగా ఉంది అంటే తమ అని బట్టలు ఉతుక్కుండా శుద్ధి చేసుకొని రావాలట. రెండవది, వాళ్ళు అంతకు ముందు ఎలాంటి అంటే లైంగిక సంబంధాలు ఉండకూడదు భార్యాభర్తల మీద, అంటే అంత పరిశుద్ధతలో ఉండాలి. అంతేకాకుండా అక్కడ ఏం రాయబడింది, కారు మేఘమును ఉందట, అగ్ని ఉందంట, గాఢాంధకారం ఉందంట, తుఫాను వస్తా ఉందంట, అక్కడ బూర శబ్దం కూడా వినిపిస్తుందట, కొండంతా భగభగ మండుతా ఉందంట. ఇంతటి భయంకరమైన పరిస్థితి. అంటే సీనాయి పర్వతం మీదికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉంది. అందుకే ఆయన దహించు అగ్ని అని రాయబడింది. హీ ఈజ్ అ బర్నింగ్ ఫైర్. ఆ దహించు అగ్ని పరలోకమును తన యొక్క మహిమా స్థలం నుండి విడిచి సీనాయి పర్వతం మీదకి వచ్చేటప్పటికి పరిస్థితి అంతా ఎంత భయంకరంగా ఉందంటే ఎవరు దగ్గరగా రావడానికి కూడా సాహసించలేదు. అంతేకాకుండా ఏం చెప్పిందట, ఒక బూర ఊదబడుతుందట. బూర ఊదబడినప్పుడు మనుషులందరూ ఆ సరిహద్దు దగ్గరికి రావాలి, దాన్ని దాటి రాకూడదు. రెండవది, మామూలు బూర ఊదితే మనుషులందరూ రావాలి. ఒక లాంగ్ ట్రంపెట్ అంటే బూర ఎక్కువసేపు ఊదితే మోషే మాట్లాడాలి, దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ సీన్ అట్లా ఉంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడు పైనుండి ఆకాశము నుండి తన యొక్క మహిమగల స్థనము నుండి విడిచి సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. పర్వతంతో భగభగ మండుతా ఉంది, గాలి వీస్తా ఉంది, తుఫాను వస్తా ఉంది. రెండవ ఏంటి, ఎవరు కూడా దగ్గరికి రాకుండా ఒక సరిహద్దు ఏర్పాటు చేయబడింది. ఒక బూర ఊదినప్పుడు మనుషులందరూ కూడా, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళందరూ కూడా సరిహద్దు దగ్గరికి వచ్చి నిలబడాలి. ఎవరు దాన్ని దాటి రావడానికి వీలేదు. అక్కడికి వచ్చిన తర్వాత బూర ఎక్కువసేపు ఊదబడుతుంది. అలా బూర ఎక్కువసేపు ఊదబడినప్పుడు అంటే లాంగ్ ట్రంపెట్, ఆ శబ్దం ఎక్కువసేపు ఉంటుంది. అప్పుడు మోషే మాత్రమే మాట్లాడాలి. మోషే మాట్లాడిన తర్వాత దేవుడు జవాబిస్తాడు. ఇది అక్కడ సీన్. అయితే
దేవుడు అలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉండి వాళ్ళను భయపెట్టి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ మార్పు రాలేదు. అర్థమైందా? దేవుని యొక్క అంటే దేవుని ఉనికి, దేవుడు ఒకవేళ దిగి వస్తే ఆయన ఎంత భయంకరంగా ఉంటుంది ఆ స్థలం అనేది కళ్ళారా చూచారు. వాళ్ళు కళ్ళారా చూచి దేవుడు మాట్లాడిన విన్నప్పుడు వాళ్ళు ఇంకా మేము ఈ మాటలు వినలేము, ఇంకా ఆపేసేయండి అన్నాడు. మోషే కూడా వణికిపోయాడట. మోషే లాంటి వ్యక్తి కూడా భయంతో వణికిపోయినాడు. అలాంటి అనుభవంలోకి వచ్చిన వీళ్ళు దేవుని యొక్క మాటలు విని కూడా 40 దినాల తర్వాత ఒక దూడను చేసి మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించినది ఈ దూడ అని అన్నారు. అంటే దేవునిని అవమానపరిచినారు. సాధారణంగా పోలీసు దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి కర్రలతో వాయిస్తే 3 నెలలు 6 నెలల వరకు ఎవరు మర్చిపోరు ఆ దెబ్బలు. అట్లా ఉంటాయి. అంతకంటే దారుణమైన పరిస్థితి అయినప్పటికీ కూడా 40 దినాల్లో అంతా కూడా మర్చిపోయినారు. అక్కడ ఏమని ఉందంటే మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను కొండని తాకినీడలా రాళ్లతో కొట్టబడవని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట యూతు తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. మోషే సహితము ఏమన్నాడంట, వాళ్ళు గోజాడినారంట, ఇంకా చాలు బాబు మేము వినలేము ఈ శబ్దాలను అని. అంటే ఈ అనుభవము ఇంతటితో ఆగిపోవాలి. ఇలాంటి భయంకరమైన అనుభవంలో నుండి వచ్చిన వాళ్ళు 40 దినాలకే వాళ్ళ యొక్క అంతా కూడా మారిపోయింది. వారి పరిస్థితి అంటే తిరిగి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. బంగారు దూడని చేశారు. ఎందుకు అంటే వారి హృదయము సరిగా లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే వారి హృదయం మారలేదు. కంటితో చూసి భయపడినారు. మొదట కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో నుండి ఒక్క పురుగు బయటకు వచ్చేది కాదు. అవునా? అప్పుడు వణికిపోయేవాళ్ళు. వాడు మాస్క్ వేసుకొని ఒక మనిషి ఉంటే అక్కడే ఉండి బాబు అక్కడే ఉండి బాబు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్కెట్లోకి పోయి చూడండి, కూరగాయల మార్కెట్, భయం లేదు, భయం పోయింది. కోవిడ్ ఉంది కానీ మన బ్రదర్ అదే అంటున్నాడు, కోవిడ్ ఉంది కానీ భయం పోయింది. దేవుడు కానీ భయం పోయింది. అప్పటికి మాత్రమే భయం ఉండింది. మానవ తత్వం అంత, మానవ నైజమే అంత. సో వాళ్ళు ఎంతవరకు పోయినారంటే దేవుడు కాదు మమ్మల్ని ఈ బంగారు ఏమంటారు కోడె దూడ వాళ్ళు అది మమ్మల్ని రక్షించింది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి అంటే దేవునికి వాళ్ళు దగ్గర అవ్వలసింది పోయి బదులుగా వాళ్ళు ఏమైపోయినారు, దూరం అయిపోయారు. సీనాయి పర్వతం అనుభవం ఎలాగుంటుందంటే దేవునికి దగ్గరగా వచ్చే బదులు మనిషి ఏమైపోతాడు, దూరం అయిపోతాడు. సో పౌలు అదే అంటున్నాడు, అయ్యా మీరు వచ్చింది సీనాయి పర్వతానికి కాదు సియోను పర్వతానికి వచ్చారు అంటున్నాడు. సియోను పర్వతంలో ఏముంది అది మనం చూడాలి. ఏమంటున్నాడు, బట్ యు హ్యావ్ కమ్ టు మౌంట్ జాయన్, మీరు సియోను పర్వతమునకు వచ్చి ఉన్నారు. సియోను పర్వతంలో ఎక్స్పీరియన్స్ వేరే విధంగా ఉంటుంది, అనుభవం వేరే విధంగా ఉంటుంది. సియోను పర్వతం మీద యెరూషలేము పట్టణము కట్టబడి ఉంది.
సియోను పర్వతము మీద యెరూషలేము పట్టణము కట్టబడింది. సీనాయి పర్వతము మీద యెరూషలేమును కట్టువాడు ఉన్నాడు. యెరూషలేము యెహోవాకే కట్టుచున్నావా. సో యెరూషలేమును కట్టేది యెహోవా, కట్టేవాడు ఉన్నాడు. అయినా మనుషులు భయపడలేదు. కానీ కట్టిన తర్వాత అనుభవమే మారిపోయింది. మొన్న శుక్రవారం చూశాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా పట్టణమును కాయని ఎడల. గృహము పట్టణమునకు సంబంధం ఏమిటి? గృహము అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తిని, ఒంటరిగా ఉన్న వారిని జత చేసి ఒక కుటుంబాన్ని తయారు చేస్తాడు. ఇంతవరకు ఆరాధన వర్తమానంలో అదే చేసామని. కుటుంబమును తయారు చేసిన తర్వాత అలాంటి కుటుంబంలో అనేకమైన కుటుంబాలను తయారు చేస్తే అనేక గృహాలు తయారైతాయి. అనేక గృహాలు తయారైతే ఒక పట్టణము తయారవుతుంది. సో సియోను పర్వతం మీద యెరూషలేము పట్టణం ఉన్నది. యెరూషలేము పట్టణము అంటే విశ్వాసులు జీవితాలు, విశ్వాస గృహాలు. సో ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఆ భయంకరమైన అనుభవానికి కాదు వచ్చింది, ప్రేమ అనురాగాలు ఉండే ఒక పట్టణంకి మీరు వచ్చి ఉన్నారు. సో ఇక్కడ అనుభవం వేరే ఉంటుంది. అక్కడ మనుషులు దూరం ఉండిపోయినారు. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు ముందుకు పో, నేను కాదు అంటారు. ఇక్కడ బాంధవ్యంలోనికి వచ్చారు. దే హావ్ కమ్ ఇంటు ఎ రిలేషన్షిప్. Sinai there was no relationship, but in Zion there is relationship. తర్వాత నితిన్ కొంచెం మ్యూట్ చేస్తావా? నితిన్ కొంచెం మ్యూట్ చేయమ్మా. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ధర్మశాస్త్రం అనేది సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడింది. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి. ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తాను. కానీ సియోను పర్వతం మీద ధర్మశాస్త్రం కాదు ఇవ్వబడింది, ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. అంటే యేసు ప్రభువు శిలువ మీద ప్రాయశ్చిత్త కార్యము చేశాడు. నీవు సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం నీవు నెరవేర్చలేవు. కాబట్టి ఎప్పుడు నువ్వు దోషిగానే ఉంటావు. సియోను పర్వతం మీద యేసు ప్రభు ప్రాయశ్చిత్త కార్యము జరిగించాడు. కాబట్టి నీవు ఎప్పుడు దోషమైన అంటే దోషం ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి నీవు తిరిగి పరిశుద్ధపరచబడతావు. దోషము తీసివేయబడుతుంది, పవిత్రత ఇవ్వబడుతుంది, పరిశుద్ధీకరణ కార్యము జరుగుతుంది. అర్థం కావట్లేదు కదా? అర్థం కావట్లేదు. ఎంతమందికి అర్థం కాలేదు? ఒకసారి చేయొద్దండి. కితने लोगों को समझ में नहीं है? సీనాయి పర్వతం దగ్గర అయితే అరే భాగ్ రే భాగ్, భాగ్ మిల్కా భాగ్, పరిగెత్తు పరిగెత్తు. ఎక్కడే? ఆపోజిట్ డైరెక్షన్ లో. ఎందుకు? కొండ అక్కడ ఉంది, యెహోవా ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది, భగభగ మండుతుంది కాబట్టి అటుపక్క పరిగెత్తు. కానీ సియోను పర్వతం మీద ప్రేమ, అనురాగాలు, మమత, దయ, కరుణ, వాత్సల్యం ఉంది కాబట్టి పరిగెత్తురా పరిగెత్తు. ఆపోజిట్ డైరెక్షన్ లో కాదు, శిలువ యొద్దకు పరిగెత్తు. ఎందుకు అంటే అక్కడ క్షమాపణ అనేది దొరుకుతుంది. ఆ సియోను కొండ, ఆ శిలువ మీద తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు. అంతేకాకుండా సమాప్తమైనదని తలవంచు. అంటే కార్యము సమాప్తమైపోయింది, క్షమాపణ మనకు దొరికింది. మనం ఎంత దోషులైనప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన దోషము తీసివేయబడుతుంది. అందుకే ఈ గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా
ఆ భయంకరమైన అనుభవం కాదు మీరు వచ్చింది. మీరు ఎక్కడికి వచ్చినారు? సియోను పర్వతం మీదకి వచ్చినారు. ఎందుకు అంటే అక్కడ యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ యెరూషలేము పట్టణమును, గృహాలను, వ్యక్తులను, వారి జీవితాలను కట్టువాడు యెహోవా. కట్టడం మాత్రమే కాదు, వారిని కావలి కూడా కాస్తున్నాడు. పౌలు అంటాడు, విత్తువాడు ఆయనే, నీరు పోయేవాడు కూడా ఆయన, కట్టేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన. మనం కట్టబడుతున్నాము, మనం కాపాడబడుతున్నాము. కాబట్టి మీరు మీ మత సంబంధమైనటువంటి అపోజిషన్స్ లేకపోతే ఎదురింపులు మీకు ఉండవచ్చు, కానీ మీరు కట్టబడుతున్నారు, మీరు కాపాడబడుతున్నారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది సియోను కొండలో జరుగుతూ ఉంది. మత సంబంధమైనది సీనాయి పర్వతం సంబంధించినది, హృదయ సంబంధమైనది సియోను పర్వతం దగ్గర ఉంది. సియోను వేరు, సీనాయి వేరు. సరే, తర్వాత ఏమంటాడు? పరలోక యెరూషలేము అంటాడు. 12వ అధ్యాయం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, నేను అదే చెప్పాను కదా, అది దేవుని పట్టణము. మొన్న చెప్పారు ఎవరు? యెరూషలేము. నెహెమ్యా గురించి చదువుతూ, యెరూషలేము దేవునికి ప్రత్యేకమైన పట్టణము. కాబట్టి మీరు దేవుని కోసం అంటే మీరంటే దేవునికి ఎంతో ప్రత్యేకత ఉంది. యు ఆర్ స్పెషల్. కాబట్టి ఎందుకు మీరు నిరాశపడతారు? ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు? సియోను పర్వతం దగ్గర వాళ్ళందరూ పరిగెత్తిపోయారు, మీరు ఎందుకు ఆ విధంగా పరిగెత్తిపోతున్నారు? మీరు ముందుకు పరిగెత్తండి, వెనక్కు పరిగెత్తబాకండి. ఇంకోటి ఏంటంటే, సీనాయి పర్వతము ఐగుప్తు దగ్గర ఉంది, ఎడారిలో. ఇది ఈ యెరూషలేము ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకపు యెరూషలేము కదా. పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దూతల యుద్ధకు అని ఉంటుంది. బహుశా సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొద్దిమంది దేవదూతలు వచ్చారేమో. కానీ సియోను దగ్గర ఏమంటున్నాడు? వేవేల కొలది. వేవేల కొలది అంటే ఇంగ్లీష్లో ఏమనుంది? పాప ఓ అమ్మాయి ఏమనుంది ఇంగ్లీష్లో? 22వ వచనం. ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. ఇన్యూమరబుల్ అంటే లెక్కింపలేము. అక్కడ కొద్ది మందే ఉన్నారు దేవదూతలు, ఇక్కడ అనేక మంది దేవదూతలు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అర్థము, ఈ దేవదూతలు అని ఎందుకు చెప్పాడంటే, వీళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో, యూదా మత సంబంధమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారో, ఆ పర్సిక్యూషన్ వాళ్ళు అనుభవిస్తున్నారో, ఆ పర్సిక్యూషన్ అనేది మనుషులు చేస్తున్నప్పటికీ చేపించేది ఎవరు? పడిపోయిన దేవదూతలు, లేకపోతే దుష్ట దేవదూతలు, ఫాలన్ ఏంజల్స్, ఆర్ ఏమంటారు, సెటానిక్ ఏంజల్స్, సాతాను దూతలు. వాళ్ళు సాతాను దూతలు మనుషులను ప్రలోభపెట్టి వాళ్ళ మనసులన్నీ కూడా హిప్నటైజ్ చేసి ఇట్లా చేయండి, మత ఛాందస్తము మన దేశంలో అదే ఉంది. ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు చేసేది, వాళ్ళ వెనకున్న దుష్ట శక్తులు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ దుష్ట శక్తులు ఈ మనుషుల ద్వారా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే, ఆ దుష్ట శక్తులను కౌంటర్ చేయడానికి వేవేల మంది దేవదూతలు ఉన్నారు. కాబట్టి మీరు ఏం చిత్తపడబాకండి. అక్కడ ఒక దుష్ట శక్తి, మనం దానియేలు గ్రంథంలో చూసాం కదా, పర్షియా దూత, పారసీక దేశపు దూత, రాజు అంటే దూత వచ్చి గాబ్రియేలును ఎదుర్కొంటా ఉంటే, గాబ్రియేలుకు సహాయం చేయడానికి
మికాయేలు వచ్చాడు. మళ్ళీ దానియేలు ఆయన అన్నాడు మికాయేలుతో, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు దానియేలు దగ్గరికి వెళ్ళి నువ్వు జవాబు ఇచ్చేసి రా అంటే, అందుకే గాబ్రియేలు వచ్చి ఇదిగో నేను పోవాలి ఇప్పుడు, ఎందుకంటే మికాయేలు ఒకడే ఉన్నాడు అక్కడ, పారసీక దేశపు దురాత్మతోటి పోరాడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా పోయి ఇద్దరం కలిసి వాడిని బాగా తన్ని, అదే అంటారు, ఏమంటారు మీ భాషలో, దున్నుతాం అంటారు కదా, చిత్తగొట్టాలి ఇప్పుడు వాడిని. సో ఒక్కడ అనుకోగానే మన పక్షాన కూడా వీళ్ళంతా కనిపించేవాళ్ళు. ఎవరు? ఆ పిఎం నుండి సీఎం వరకు అంతా కూడా కనిపించేవాళ్ళు. కనిపించని దుష్ట శక్తులు ఉన్నాయి. ఆ కనిపించని దుష్ట శక్తులను ఎదిరించుటకు సియోనులో వేలాది వేలాది దూతలు లెక్క పెట్టలేవు తండ్రి. కాబట్టి ఈ కొద్దిపాటి శ్రమకి మీరు ఏమీ బాధపడకంటే ఓర్చుకొని ఉండండి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు అని తర్వాత ఏమంటాడు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జనరల్ అసెంబ్లీ, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టము గల పలుకు రక్త ప్రోక్షణకును మీరు వచ్చి ఉన్నారు. 23, 24 వచ్చిన 23 and 24 వర్సెస్. ఇక్కడ ఏమంటున్నాడంటే జనరల్ అసెంబ్లీ అంటే ఇంగ్లీష్లో జనరల్ అసెంబ్లీ ఉంది కానీ జ్యేష్ఠుల సంఘమునకు రాయబడి ఉంది. ఏమండి? జ్యేష్ఠుల సంఘము. ఈ జ్యేష్ఠుల సంఘములో వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మహోత్సవమునకు వచ్చి ఉన్నారు. సో జ్యేష్ఠుడు ఎవడు? జ్యేష్ఠుని సంఘం అంటే ఏంటి? వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేది మనం చూద్దాం ఇవాళ. మొట్టమొదట జ్యేష్ఠుడు ఎవరు? ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచిన వాడు జ్యేష్ఠుడు. ఆయన ఫస్ట్ బార్న్ ఫ్రమ్ అమాంగ్ ద డెడ్. మరి జ్యేష్ఠుల సంఘము అంటే ఆయన యొక్క సంఘము. కానీ అక్కడ జ్యేష్ఠుని యొక్క సంఘము అని లేదు. ఏమనుంది? ज्येष्ठुला. ज्येष्ठुला ने हिंदी में कैसे हो? 23 का पढ़ो। कौन सा कलेसिया? पहिलों का। अरे देखो हिंदी में कैसे है? अरे हिंदी बाइबल है क्या तेरे पास? क्या है? पढ़ो इधर लाओ। बारह का 23 ना। और उन पहिलौटों की साधारण सभा। ओके, पहिलौटों में जो पहला पैदा हुआ, क्या हुआ? क्रैक हो जाएगा फिर वो भी। जोब में रख लो उसको। हाँ, प्रथम संतानम ముందు పుట్టినవాడు, ప్రథమ సంతానం, జ్యేష్ఠుడు, ప్రథమ కుమారుడు. జ్యేష్ఠుల సంఘం, ఇట్ ఈస్ ప్లూరల్, చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. అంటే జ్యేష్ఠులు అనేక మంది ఉన్నారు. వారు మరణములో నుండి పునరుత్థానులైన వారు, అంటే మరణములో నుండి జీవములోనికి వచ్చిన వారు. ఇంతవరకు మనం చూసాం కదా, దావీదును నీవు
ఖడ్గము నుండి తప్పించితివి అంటే మరణము నుండి తప్పించి జీవంలోనికి తీసుకొని వచ్చితివి. ఎవరు మరణంలో నుండి జీవంలోనికి వస్తారు? యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, నా నామమందు ఎవరైతే విశ్వసిస్తారో, నన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారిని నేను మరణంలో నుండి జీవంలోనికి తీసుకొని వస్తాను. వాడు చనిపోయినను వాడు తిరిగి లేచును. కాబట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా జ్యేష్ఠుడు. అలా జ్యేష్ఠులు కూడిన సంఘమే జ్యేష్ఠుల సంఘము. ఈ జ్యేష్ఠులు దేనికోసం సంఘముగా కూడుకుంటారంటే మహోత్సవమునకును. మహోత్సవము అంటే గొప్ప ఉత్సవము, లేకపోతే ఇంకా మీకు చెప్పాలి అంటే పండుగ, గొప్ప పండుగ. ఈ క్రిస్తాన వాళ్ళంతా ఏమంటారు? మాకు ఒకటే ఒక పండుగ ఉంది, గొప్ప పండుగ. ఏంటది? క్రిస్మస్. గొప్ప పండుగ ఏంటి అంటే ఒకటిగా ఏంటి అనేది చూసే ముందు, పండుగలో ఏం చేస్తారు మనుషులు? సంతోషిస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. అది సంతోషానికి సాదృశ్యం. సో ఇక్కడ వీళ్ళు జ్యేష్ఠులు సంఘానిగా కూడుకుంటున్నారు అంటే సంతోషించడానికి. దేనిని బట్టి సంతోషించడానికి? మొట్టమొదట వాళ్ళు జ్యేష్ఠులు కాబట్టి పాపము యొక్క ఏమంటారు శిక్ష నుండి తప్పించబడినారు కాబట్టి. యాక్చువల్లీ సరే అది మళ్ళీ చెప్తానండి. అంతేకాకుండా మరణము వారిని ఆపలేదు కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఏమంటారు? నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 13 and verse 2. అది నాది. అది నిర్గమకాండము 13:2 ప్రకారము జ్యేష్ఠమైనది, మొట్టమొదట పుట్టినది అది మనిషే గాని పశువే గాని అది నా సొత్తు. ఇప్పుడు మీరు జ్యేష్ఠులు అవుతే మీరు ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన సొత్తు కాబట్టి ఆయన కాపాడుతాడు, ఆయన కడతాడు, ఆయన చేసేది అన్ని చేస్తాడు. ఇప్పుడు ఈ చంటి బ్రదర్ మాస్క్ వేసుకున్నాడు, చక్రవర్తి బ్రదర్ మాస్క్ వేసుకున్నాడు, శ్రీను కూడా మాస్క్ వేసుకున్నాడు. అట్లే ఉండు శ్రీను, కదలదు. ఇప్పుడు చంటి బ్రదర్ మాస్క్ వేసుకున్నాడు, అది ఆయన సొత్తు, అవునా? చక్రవర్తి బ్రదర్ మాస్క్ వేసుకున్నాడు, ఆయన సొత్తు. ఆ మాస్క్ ఆయన సొత్తు. ఇది ఈయన సొత్తు కాబట్టి ఈయన మాస్క్ వేసి ఎట్లా వేసుకున్నాడు చూసి చెప్పండి. ముక్కు కవర్ అవుతాం. చక్రవర్తి బ్రదర్ ఆయన ఇష్టం, ఆయన సొత్తు, ఆయన ఇష్టం, ముక్కు కవర్ చేసుకున్నాడు. ఆమె ఆయన మాస్క్ ఆయన సొత్తు, ఆయన ఇష్టం కాబట్టి ఆయన ముక్కు కింది పెట్టుకున్నాడు. ఎవరి సొత్తు వాని ఇష్టం. అదేవిధంగా దేవుని సొత్తును దేవుడు తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. అంతే కదా, మాస్క్ని ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు నేను కూడా వేసుకుంటాను, ఇక్కడికి వేసుకుంటాను. స్టైల్ అయిపోయింది ఇవాళ రేపు. మాస్క్ ధరించడం ఒక స్టైల్ అయిపోయింది. సో మనము ఆయన సొత్తు. ఆయన సొత్తు కాబట్టి ఆయన మనల్ని కడతాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఇది గ్యారెంటీ.
సో దేన్ని బట్టి ఉత్సాహిస్తున్నాము? దేవుణ్ణి బట్టి. ఆయన సొత్తు అండి నేను. मेरा बाप का जागीर, मैं कौन हूं? मैं मेरा बाप का जागीर हूं. నీ అయ్య సొమ్మ అంటారు. నా అయ్య దేవుని సొమ్మిని. అర్థమైందా? తర్వాత ఆదికాండం ఈయన సొత్తు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ రాయబడింది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 4 and verse 22. నా జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? ఇశ్రాయేలు. గమనించండి, అతడు ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా. నా కుమారుడు. ఇశ్రాయేలు అనేది ప్రజలు. ఆ ప్రజలందరినీ కూడా ఏమంటున్నాడు? పుత్రుడు అంటున్నాడు. ఒకరిగా చూస్తున్నాడు. అంటే సంఘాన్ని అంతా కూడా దేవుని దృష్టిలో అది ఒకటి. క్రీస్తు జ్యేష్ఠుడు కాబట్టి క్రీస్తుని చూసినప్పుడు క్రీస్తు సంఘాన్ని దేవుడు చూస్తాడు. క్రీస్తు సంఘము క్రీస్తు కాబట్టి, క్రీస్తు దేవుని వాడు కాబట్టి అది ఆయన సొత్తు, అది ఆయనకు ప్రశస్తమైనది. అందుకే నిన్ను ముట్టినవాడు తన కంటి పాపను ముట్టినట్టే లెక్క. వీళ్ళకు ఏం చెప్పాడంటే, మీరు నా సొత్తు కాబట్టి నేను మిమ్మల్ని విమోచిస్తున్నాను. విమోచనకు గాను మీరు ఎట్లా ఏం చేయాలి అంటే, అక్కడ మనం 12వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ఏం కనిపిస్తుందంటే, ఇంటికి ఏ ఇంటికైతే రక్తము పూయబడిందో ఆ ఇంటి లోపల వారు క్షేమము కలిగి ఉన్నారు. బాగా గమనించండి. రక్తము ద్వారా ఎవరైతే ప్రవేశించినారో వారు ఇంట్లో క్షేమముగా ఉన్నారు. క్షేమముగా ఉన్నారు. ఉంటూ వాళ్ళు ఏం చేయమన్నాడు? వాళ్ళని పడుకోమన్నాడా? ఎలా ఉండాలి? వాళ్ళు బట్టలు వేసుకొని, కాళ్లకు చెప్పులు వేసుకొని సిద్ధంగా ఉండాలా? బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలా? నీవు దేవుని సొత్తు కాబట్టి దేవుడు ఎప్పుడు నిన్ను పిలుస్తాడో సిద్ధంగా ఉండాలా? అంటే అర్థం ఏంటి? పౌలు గారు అన్నారు, బ్రతుకుట నాకు క్రీస్తు, చావైతే మేలు. అంటే మరణించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే జ్యేష్ఠుడో వాడు మాత్రమే అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను ఆయన సొత్తు. నేను ఇక్కడ అయిపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను. మీరు నన్ను అక్కడికి పంపిస్తున్నారు కానీ నేను అక్కడికి పోతా. సో జ్యేష్ఠుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. రెండవది, సిద్ధం కలిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడు? సిద్ధపడినా కదా పెళ్లి కొడుకు తయారైపోతాడు. సూట్ బూట్ వేసుకొని, షూస్ గీజ్ వేసుకొని రెడీగా ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఈయన అట్లా చేస్తాడా? కాదు. మీరు ఏం చేయాలి లోపల అంటే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీరు గొర్రెపిల్ల అదే ఏదైతే పశువు అర్చించబడిందో గొర్రెపిల్ల, దాని యొక్క మాంసమును తినాలి. ఏ విధంగా తినాలి? చేదు కూరలతో తినాలి. పులియని రొట్టెలతో తినాలి. పులుపు అనేది ఉండకూడదు. చేదు ఒక్క అనుభవంలోకి మీరు రావాలి. అలా మీరు ఎప్పుడైతే ఆ యొక్క ఏమంటారు ఆ గొర్రెపిల్లని అంటే మాంసాన్ని మీరు తింటారో అప్పుడు మీరు జ్యేష్ఠ పుత్రులు అవుతారు. మీరు జ్యేష్ఠులు కాబట్టి నేను మిమ్మల్ని విమోచిస్తాను. అప్పుడు మీరు నా సేవ చేస్తారు. అక్కడ ఏమన్నాడు? వారి నా జ్యేష్ఠ పుత్రుడు, వాడిని బయటికి తీసుకురా. వాడు ఏం చేస్తాడు? బయటకు వచ్చి 4:22 అప్పుడు
నన్ను సేవించినట్లు. ఆయన సేవ అంటే బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేయడం కాదు. ఆయన ఈ అప్పగించిన బాధ్యతను నెరవేర్చుట. ఒక భార్యగా నువ్వు గృహిణిగా గృహధర్మం నెరవేర్చాలి. ఒక స్టూడెంట్గా స్టూడెంట్ ధర్మం నెరవేర్చాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ తీసుకుంటున్న జీతంకు ధర్మాన్ని నెరవేర్చాలి. దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడమే నిజమైనటువంటి సేవ. సో నీ జీవిత కాలం అంతా నీవు ఆ విధంగా సేవిస్తే జ్యేష్ఠునిగా నీవు పరిగణించబడతావు. ఇలా జ్యేష్ఠునిగా పరిగణించబడిన వారికి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అవేమిటో చూసి ముగిద్దాం. ఆదికాండము 48వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 48 and verse 18. 48:18. ఆదికాండము 48:18. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే యోసేపు కుమారులు మనష్షేని ఎఫ్రాయిములను దీవించేటప్పుడు యోసేపు వారిని తీసుకొని వస్తాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు యాకోబు. యోసేపు తీసుకొని వస్తాడు. ఎడం ప్రక్క మనష్షే, కుడి ప్రక్కన ఎఫ్రాయిం. ఇద్దరు ఇట్లా తీసుకొని వచ్చినప్పుడు తండ్రి ఇట్లా కుడి చేయి మనష్షే మీద, ఎడమ చేయి ఎఫ్రాయిం మీద పెడతాడు అని అనుకున్నాడు. కానీ యోసేపు ఏం చేశాడు? మార్చేశాడు. అక్కడ అప్పుడు యోసేపు ఏమంటాడంటే, తండ్రి వీడు పెద్దవాడు అంటే పెద్దవాడిని నువ్వు మొట్టమొదట ఆశీర్వదించు. జ్యేష్ఠునికి ఉన్న ప్రత్యేకత అది, పెద్ద కొడుకుకు ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి నేను అదే అన్నాను, ఆయన సొత్తే కాకుండా ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగిన వారము. రెండవది 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 49:3. జెనసిస్ చాప్టర్ 49 and verse 3. రూబేను నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము. తర్వాత औन्नत्यम అంటే ఉన్నతమైన. हिंदी में कैसे? अरे वो थोड़ा निकाल के पढ़ो जी, सुने नहीं आ रहा है. देखो उत्तम भाग, उत्तमమైన శ్రేష్టమైన భాగము నీది. జ్యేష్ఠుని యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే అతడు తండ్రి యొక్క బలమునకు సాదృశ్యము, తండ్రి యొక్క పౌరుషానికి సాదృశ్యము, పరలోకపు తండ్రి యొక్క బలమునకు సాదృశ్యము సంఘము, పరలోకపు తండ్రి యొక్క రోషానికి పౌరుషానికి సాదృశ్యము సంఘము. తర్వాత ఓకే, ఉత్తమమైన భాగము, శ్రేష్టమైనది ప్రథమ కుమారుని యొక్క భాగము. కాబట్టి దేవుని దృష్టిలో రక్షింపబడిన వారందరూ కూడా ఇంత ప్రత్యేకమైన స్థానం దేవునికి హృదయంలో ఉంది. మా అమ్మ ఎప్పుడు ఏమన్నా అంటే పెద్దోడిని పిలవండి, పెద్దోడిని అడగండి, పెద్దోడిని పెద్ద ఇప్పటికీ కూడా పాత ఈ కాలంలో లేదు అది. ఏంటి వాడు పెద్దోడైతే ఏంటి, మా కాలంలోనే వచ్చేసింది అది. నువ్వేంటి పెద్దోడైతే ఏం చేయాలా? మా చిన్నోడు అట్లా అంటాడు, నువ్వు పెద్దోడైతే నేనేం చేయాలి? కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఏమంటున్నాడు? నీవు నాకు నా సొత్తు, ప్రత్యేకమైనది, ఉత్తమమైన భాగం నీది. అంతేకాకుండా ఇంకొకటి ఉంది, అదొకటి చదివి ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 15 నుండి 17 వరకు.
ద్వితీయోపదేశ కాండము 20, డ్యూటెరానమీ చాప్టర్ 21 వర్సెస్ 15 to 17. 15 చదువు. ద్వితీయోపదేశ కాండము డ్యూటెరానమీ చాప్టర్ 21, 21వ అధ్యాయం. ఇది 17 చదవండి, 17 చదవండి. వేషింపబడిన గాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచబడెను. అంటే జ్యేష్ఠునికి ఎంత వస్తుంది? 2 భాగాలు వస్తాయి, డబుల్. అర్థమవుతుందా? జ్యేష్ఠునికి 2 ఆశీర్వాదం. సో మనకు జస్ట్ ఆశీర్వాదాలు కాదండి, 2 ఆశీర్వాదం. 2 ఆశీర్వాదం ఉన్నది కాబట్టి వాడు నిశ్చింతగా ఉంటాడు. 2 ఆశీర్వాదం లేనివాడే ఎప్పుడు నాకు ఆశీర్వాదము 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 అనుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది అనుకోండి. మీరు నిశ్చింతంగా కూర్చొని టీగా ఎంత టైం అయినా పర్వాలేదు, హాయిగా 1 గంటకి పోయి భోజనం చేస్తాము. ఏమి లేకపోతే ఎప్పుడెప్పుడు ముగిస్తాడా? పోయేటప్పుడే మనం కొనుక్కోవాలా, పోయి వండాలా కదా? అదేవిధంగా ఇక్కడ 2 ఆశీర్వాదం అంటే ఒక విశ్వాసి నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది ఆయన సొత్తు. ఇప్పుడు కాకపోతే ఒక దినం నాకు తప్పకుండా దొరుకుతుంది. ఎప్పుడైతే ఎవడని దేవా నాకు అది, దేవా నాకు అది, నాకు ఆశీర్వాదం కావాలా, నాకు ఆశీర్వాదాలు కోరుకునేవాడు భిక్షగాడు. నేను మన భిక్షగాళ్ళని చెయ్యను అని ప్రభు అంటుంటే వీళ్ళంతా కూడా, అందుకే ఈ పెంతెకోస్తు వాళ్ళంతా ఇదే ఆ భిక్షగాండ్ల వాళ్ళు. అందుకే ఎప్పుడు చూడు దేవుని దగ్గర పోయి ఎప్పుడు నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలా అని అడుగుతా ఉంటాడు. ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు. మన టైం వచ్చినప్పుడు అది వచ్చేస్తుంది. పెళ్లి కుమార్తెకు తల్లి చీర ఒక నెక్లెస్, ఉంగరము, ఏమంటారు వీటిని, కమ్మలు, ఇవన్నీ కూడా తీసి రెడీగా పెట్టింది. ఎప్పుడు ఇస్తుంది? అమ్మ నేను కాలేజ్ పోతున్నా, పోవే అంటది. బంగారు గాజులు, నెక్లెస్, కమ్మలు, ఇంకా టైం రాలేదు. టైం వచ్చినప్పుడు ఇస్తా. అదేవిధంగా దేవుడు అన్ని సిద్ధపరిచినాడు, టైం వచ్చినప్పుడు ఇస్తాడు. జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చి ఉన్నారు. అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు చూడండి, కీర్తనల గ్రంథం సామ్స్ 87:5. నేను బైబిల్ మూసేస్తున్నా. 87:5 ఆగండి, తెలుగులో 87 ఏమంటారు? 87:5. ఏమన్నాడు మొట్టమొదటి? మళ్ళీ చదువు. ప్రతి జనము అంటే రక్షింపబడిన ప్రతి వారు కూడా దానిలోనే జన్మించినారు. మీరు సియోను పర్వతానికి వచ్చినారు, అది దేవునికి తెలుసు. ఆయన మిమ్మల్ని కడుతున్నాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు, ఆయన మీకు కావలి కాస్తున్నాడు. ఇంకోటి ఆయన దాన్ని స్థిరపరచును, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. జ్యేష్ఠులుగా మీకు ఉత్తమమైనది ఇస్తున్నాడు. ఎందుకయ్యా మీరు నిరాశ చెంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అని పౌలు గారు వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రభు చిత్తం అయితే మిగతాది వచ్చే ఆదివారం కంటిన్యూ చేస్తాం. నేను యాక్చువల్లీ ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలనుకున్నాను, కాలేదు.